చిత్తూరు జిల్లా పుల్చెల మండలంలో పంటలపైన ఏనుగుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం రాత్రి దేవలంపేట పంచాయతీలో పంటలపై జంట ఏనుగులు దాడి చేయడంతో మామిడి, కొబ్బరి, వరి, టమోటా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు రైతులు వాపోతున్నారు. ముందుగా తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని సూరపచెరువు నుంచి బయలుదేరిన ఏనుగులు పాళ్లెం మీదుగా దేవలంపేట పంచాయతీ కుమ్మరపల్లి వద్దకు చేరుకున్నాయి. గ్రామంలోని నారాయణ, ధనంజయ నాయుడు, ధర్మేంద్ర, గోపీకృష్ణ, చంద్రమోహన్ చెందిన మామిడి చెట్ల కొమ్మలను విరిచేసి పశుగ్రాసాన్ని తొక్కి తినేశాయి. అక్కడి నుంచి కల్లూరు, పుల్చెల రోడ్డును పశ్చిమ వైపును దాటుకుని వీకేపల్లి సమీపానికి చేరుకుని రామయ్యకు చెందిన కొబ్బరి చెట్లను నెలకొల్చాయి. తర్వాత చిన్ననగిరిలోకి వెళ్లి కృష్ణయ్యకు చెందిన టమోటా, కొబ్బరి, పశుగ్రాసాన్ని నాశనం చేశాయి. అనంతరం కల్లూరు, పుల్చెల రోడ్డును తూర్పు వైపుకు దాటుకుని దేవలంపేటలోని సుధాకర, ప్రభాకర్కు చెందిన వరి పంటను ధ్వంసం చేశాయి. దిగుమూర్తివారిపల్లిలోని గురుస్వామికి చెందిన మామిడి చెట్ల కొమ్మలను విరిచేశాయి. ఆపై తూర్పు విభాగం అడవిలోకి చేరుకున్నాయి. ఆదివారం పగలంతా అడవిలోని సూరపచెరువు సమీపంలో జంట ఏనుగులు సంచరిస్తున్నట్లు స్థానికులు, రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏనుగుల బారి నుంచి పంటలు రక్షించాలని వారు కోరుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు వీటిపై దృష్టి సారించి వీటిని దూర ప్రాంతాలకు తరిమేయాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక పరిహారం అందేలా చూడాలని వారు కోరుతున్నారు. ప్రతి ఒక్కరోజు ఏదో ఒక చోట ఏనుగులు సంచరిస్తూ స్థానికంగా ఉన్న పంటలపై తమ దాడుల పరంపర కొనసాగిస్తుండడంతో పుల్చెల మండలంలోని రైతులు తీవ్రంగా కష్ట నష్టాలు పాలవుతున్నారు.